హైదరాబాద్ ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ రంగం భవిష్యవాణిలో అమ్మవారు సంతోషంగా ఉన్నట్లు మాతంగి అనురాధ తెలిపారు. అమ్మవారు కోరిన విధంగా 5 శాఖలతో పాటు అఖండ దీపం పెడతామని అన్నారు ఆలయ అధికారులు. సాయంత్రం ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని అంటున్న ఆలయ చైర్మన్ మధుతో కల్పన ఫేస్ టు ఫేస్. ఘనంగా బోనాల జాతర నగరమంతా కూడా ఎంతో వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సంబంధించిన మొక్కులు కావచ్చు, బోనాలు కావచ్చు చెల్లించుకున్నారు. ఇక పాత బస్తీ ఏరియాకి సంబంధించి దాదాపు అనుసంధానంగా 22 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. నిన్న సింహవాహిని అమ్మవారి ఆలయంలో కూడా బోనాలు అంతే ఘనంగా జరిగాయి. అలాగే ఉప్పుగూడ అమ్మవారి మహంకాళి అమ్మవారి ఆలయంలో కూడా ఈ రోజు ఎంతో వైభవంగా కూడా మనకు అమ్మవారికి సంబంధించి పూజలు నిర్వహించారు. తదనంతరం రంగం భవిష్యవాణి కార్యక్రమం కూడా అంతే వైభవంగా జరిగింది. మాతంగి అనురాధ నోట అమ్మవారి భవిష్యవాణి కూడా మనం విన్నాము. మరి చాలా వరకు కూడా ప్రజలంతా పాపాలు చేస్తున్నారని చెప్పేసి పాపాలు పెరిగిపోతున్నాయి, భరించలేనంత పాపాలు ఉంటున్నాయి, ఎవరికి శిక్షించే విధంగా వారిని శిక్షిస్తా అని కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన చైర్మన్ మధు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. మాతంగి పలికిన మాటలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైన పూజలు చేయాలంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. మరి ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, సో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా బోనాల జాతర జరుగుతుంటుంది, అదే విధంగా ఈసారి జరిగింది. దాంతోపాటు రంగం భవిష్యవాణి కార్యక్రమం కూడా. సో ఈసారి చాలా వరకు చూసుకున్నట్టయితే పాపాలు పెరిగిపోతున్నాయి, భరించలేనంత పాపాలు ఉంటున్నాయి, ఎవరిని శిక్షించే విధంగా వాళ్ళని శిక్షిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అసలు ఏంటన్నా? ఉప్పుగూడ మహంకాళి దేవాలయం లోపల ప్రతినిత్యము పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగింది. దానికి ఈరోజు భవిష్యవాణి కార్యక్రమంలో కూడా మాతంగి అనురాధ గారు కూడా ఎంతో సంతోషం వ్యక్తపరచడం జరిగింది. దేవాలయం లోపల శివాలయం నిర్మాణం కోసం కానీ, బొడ్రాయి పునఃప్రతిష్టాపన కోసం కానీ తమ యొక్క ఆజ్ఞని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పి వారు ఆశీర్వదించడం జరిగింది. జనరల్గా చెప్పుకోవడం చేస్తే మన యొక్క ప్రపంచం లోపల కొన్ని పాపాలు మనం తెలిసి తెలియక అందరం కూడా కొన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి దానిని బట్టి వాళ్లకు ఆ విధమైన శిక్షణ ఇస్తాను, కానీ నా యొక్క అండ ప్రతి ఒక్క ప్రజలపైన ఉంటుంది, ఎలాంటి ఏమున్నా కూడా నేను రక్షించుకుంటాను నా పిల్లలని అనేసి అమ్మ మాతంగి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి నిత్యం కూడా పూజా కైంకర్యాలు నిర్వహించి ఇప్పటి నుంచన్నా హిందూ ధర్మం కోసము పాటుపడాలనేసి అందరూ కూడా సనాతన ధర్మం లోపల మంచిగా చేస్తూ ఉండాలనేసి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 5 వారాలుగా అఖండ దీపము తమ గృహ లోపల అఖండ దీపం పెట్టుకొని చేసేసి 5 వారాలు అమ్మవారికి శాఖ పోసేసేసి యాపతోరణాలతోటి తమ ఇల్లుని శుద్ధి చేసుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలు చేసేసుకుంటే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఏమి చెడు కాకుండా అమ్మ జాగ్రత్తగా వాళ్ళని ఆశీర్వాదం ఇస్తానని చెప్పడం జరిగింది. సో రంగం భవిష్యవాణి అనంతరం కూడా చాలా వరకు పోతురాజుల విన్యాసాలు ఎంతో మందిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆ విన్యాసాలు చూడడానికి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. దానికి సంబంధించి కావచ్చు, సాయంత్రం ఘటాల ఊరేగింపుకి సంబంధించి కావచ్చు, ఎట్లా ఉన్నాయన్న ఏర్పాట్లు? కూడా మహంకాళి దేవాలయం యొక్క పోతరాజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. పోతరాజు యొక్క పూజా కార్యక్రమాల్లో ఇప్పటికే దేవాలయానికి విచ్చేసి ఉన్నాయి. ఆ యొక్క పూజా సామాన్ని అంతా కూడా అమ్మవారి యొక్క దగ్గర పెట్టేసి అమ్మవారికి పూజ నిర్వహించిన తర్వాత దేవాలయం యొక్క పోతరాజు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళేసేసి వారు అలంకరణ చేసుకొని మరి తిరిగి దేవాలయంకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి తన యొక్క విన్యాసాలను చూపిస్తూ ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారి యొక్క ఘటాన్ని ముందుకు నడిపిస్తూ ఇక్కడ నుంచి ఢిల్లీ దర్వాజా వరకు ఒక భారీ ఊరేగింపుగా పూలమాలతో కూడుకున్న అశేష జన భక్తి వాణి మధ్యలో అందరూ కూడా చాకలు పోస్తూ అమ్మవారి యొక్క ఊరేగింపు జరగడం జరుగుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2 రోజుల పాటు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.